Hi students, MLT first year microbiology and pathology subject. In that today we discuss about the urine analysis. It is the part of pathology. ఇంతవరకు మనము మైక్రోబయాలజీలో ఉండే టాపిక్స్ మొత్తం డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్యాథాలజీలో ఉండే టాపిక్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. మనకి రెండు ఉంటాయి ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో, మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ కాంబినేషన్లో ఉంటుంది. మైక్రోబయాలజీ అంటే టోటల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, స్టెరిలైజేషన్, స్టెయినింగ్ టెక్నిక్స్ గురించి ఉంటుంది. ప్యాథాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ద డయాగ్నసిస్ టెస్ట్, అంటే మన వ్యాధి నిర్ధారణ పరీక్షల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటాం. అంటే వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏంటిది, ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏంటివి అనేవి మనం ప్యాథాలజీలో డిస్కస్ చేస్తాం అన్నట్టు. ప్యాథాలజీలో యూనిట్ 1 ఏంటంటే యూరిన్ అనాలసిస్. యూనిట్ 1 ఈజ్ యూరిన్ అనాలసిస్. Urine is the excretory product. It is excreted by the kidneys. This urine analysis is useful for the diagnosis of many types of diseases. యూరిన్ అనాలసిస్ ద్వారా మనకి ఎన్నో రకాల వ్యాధులు అనేవి, అంటే ఆ వ్యాధికి కారణమైన జీవి ఏంటిది, ఆ వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తాం అనేది తెలుస్తుంది. అంటే ఎన్నో రకాల వ్యాధులని గురించి మనము ఈ యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. Urine analysis definition చూస్తే the physical, chemical and microscopic examination of urine is known as urine analysis. యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ అనాలసిస్ అంటే ఫిజికల్గా, అంటే భౌతిక, కెమికల్ రసాయనిక మరియు మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిని ద్వారా మనము ఎగ్జామిన్ చేయడాన్నే యూరిన్ అనాలసిస్ అంటాం. యూరిన్ అనాలసిస్ అనేది 3 మెథడ్స్లో చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్, కెమికల్ ఎగ్జామినేషన్ అండ్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. ఆ 3 ఎగ్జామినేషన్సే యూరిన్ అనాలసిస్ అంటాం. ద ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ బై ఫిజికల్, కెమికల్ అండ్ మైక్రోస్కోపిక్ మెథడ్స్ ఈజ్ నోన్ యాజ్ యూరిన్ అనాలసిస్. భౌతిక, రసాయనిక మరియు మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ యూరిన్ అనాలసిస్ అంటారు. యూరిన్ అనాలసిస్ ఇండికేట్స్ ద స్టేట్ ఆఫ్ కిడ్నీస్ అండ్ ద యూరినరీ ట్రాక్ట్. అంటే ఈ యూరిన్ అనాలసిస్ ద్వారా కిడ్నీ ఫంక్షనింగ్ ఏది ఉంది, కిడ్నీ ఏ స్థితిలో ఉంది, నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి, యూరినరీ ట్రాక్ట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవచ్చు అన్నట్టు. కిడ్నీ ఫంక్షన్స్, నెక్స్ట్ మూత్రజనన సంబంధ వ్యాధులు ఉంటాయి కదా, వాటిని కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టు. Urine analysis indicates the state of kidneys and the urinary tract. The examination of urine helpful in the diagnosis of various diseases. యూరిన్ ఎగ్జామినేషన్ అనేది డయాగ్నసిస్ చేయడానికి వివిధ రకాల వ్యాధి నిర్ధారణలకి ఉపయోగిస్తారు అన్నట్టు యూరిన్ ఎగ్జామినేషన్ అనేది. ఇది యూరిన్ అనాలసిస్ యొక్క ఇంట్రొడక్షన్. Urine analysis means the complete examination of urine by physical, chemical and microscopical is known as the urine analysis. This urine analysis indicates the state of kidneys and the urinary tract. This urine examination is helpful for diagnosis of many types of diseases. మరి యూరిన్ అనాలసిస్ అనేది ఫస్ట్ స్టెప్ ఏంటిది, కలెక్షన్ ఆఫ్ యూరిన్ కలెక్ట్ చేయాలి. అంటే మనము డయాగ్నసిస్ చేయాలి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి అన్నప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ డిసీజ్. అంటే అక్కడ వ్యాధిని బట్టి మనము శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తారు. బ్లడ్, యూరిన్, పాస్, స్పుటమ్, స్టూల్, ఈ విధంగా అంటే టైప్ ఆఫ్ డిసీజ్ని బట్టి శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. మరి యూరిన్ని కామన్గా ఎందుకు కలెక్ట్ చేస్తామంటే డయాబెటిక్స్, షుగర్ టెస్ట్ ఉంటుంది కదా, దాన్ని తెలుసుకోవడం కోసం, అంటే షుగర్ని ఐడెంటిఫై చేయడం కోసం డయాబెటిక్స్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, కలెక్షన్ ఆఫ్ యూరిన్ కలెక్ట్ చేసేటప్పుడు ఫ్యూ ప్రికాషన్స్ అనేది ఫాలో కావాలి. అంటే కంటైనర్, యూరిన్ని కలెక్ట్ చేసే కంటైనర్ అనేది స్టెరైల్డ్గా ఉండాలి, క్లీన్డ్గా ఉండాలన్నట్టు ఆ కంటైనర్ అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ కలెక్షన్ లేబులింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇమీడియట్గా లేబులింగ్ చేయాలి. కలెక్ట్ చేసిన శాంపిల్ ఇమీడియట్గా ల్యాబ్కి షిఫ్ట్ చేయాలన్నట్టు. ఈ ప్రికాషన్స్ని మనం యూరిన్ కలెక్ట్ చేసేటప్పుడు తీసుకోవాలి. For routine examination of urine, any fresh midstream urine specimen is sufficient. అంటే కామన్గా యూరిన్ ఎగ్జామినేషన్ చేయడం కోసం మిడ్ స్ట్రీమ్ యూరిన్ని కలెక్ట్ చేస్తారు. మిడ్ స్ట్రీమ్ యూరిన్ మీన్స్ ఫస్ట్ ఎక్స్క్రీట్ అయ్యే యూరిన్ని కాకుండా, ఫస్ట్ విడిచే యూరిన్ కాకుండా నెక్స్ట్ వచ్చే యూరిన్ని కలెక్ట్ చేయడాన్ని మిడ్ స్ట్రీమ్, మధ్యధార అంటారు. మిడ్ స్ట్రీమ్ యూరిన్ని కలెక్ట్ చేయాలి.
ఫర్ రొటీన్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ బెస్ట్ టు కలెక్ట్ ఎర్లీ మార్నింగ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్. అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ యూరిన్ అనేది మనము తీసుకున్నప్పుడు మనకు చేయాలనుకున్న టెస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇట్ ఈస్ బెస్ట్ టు కలెక్ట్ ఎర్లీ మార్నింగ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్. ఫర్ రొటీన్ ఎగ్జామినేషన్ వి కలెక్ట్ ద యూరిన్ ఎనీ ఫ్రెష్ మిడ్ స్ట్రీమ్ యూరిన్ స్పెసిమెన్. అంటే డేలో ఎప్పుడైనా కలెక్ట్ చేయడం అన్నట్టు రొటీన్ ఎగ్జామినేషన్కి. నెక్స్ట్ మరి కలెక్షన్ ఆఫ్ యూరిన్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటిది సింగిల్ స్పెసిమెన్ ఆర్ ర్యాండమ్ యూరిన్ స్పెసిమెన్ అంటారు. సింగిల్ స్పెసిమెన్ ఆర్ ర్యాండమ్ యూరిన్ స్పెసిమెన్ అంటే ఎట్ ఏ టైం కలెక్ట్ చేస్తారు. పర్టికులర్ టైం కాకుండా డే మొత్తంలో ఎప్పుడైనా సరే యూరిన్ని కలెక్ట్ చేయడాన్ని ఏమంటాం సింగిల్ స్పెసిమెన్ ఆర్ ర్యాండమ్ స్పెసిమెన్ అంటారు. ఏ శాంపిల్ ఆఫ్ యూరిన్ కాల్డ్ a sample of urine collect at any time of the day. Collect at any time of the day is known as single specimen. శాంపిల్ అనేది ఎప్పుడు కలెక్ట్ చేస్తున్నాము డే టైంలో ఎప్పుడైనా కలెక్ట్ చేయాలి అంటే ఒక రోజు మొత్తంలో ఎప్పుడైనా కలెక్ట్ చేయడాన్ని దాన్ని ఏమంటాం సింగిల్ స్పెసిమెన్ ఆర్ ర్యాండమ్ యూరిన్ స్పెసిమెన్ అంటారు. నెక్స్ట్ 24 hours యూరిన్ స్పెసిమెన్. 24 hours యూరిన్ స్పెసిమెన్ అనేది ఎప్పుడు అంటే ఫస్ట్ డే తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే అంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ని కలెక్ట్ చేయొద్దు. డు నాట్ కలెక్ట్ ద ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ యూరిన్. ఆఫ్టర్వర్డ్ కలెక్ట్ యూరిన్ ఇన్ ఏ కంటైనర్. ఫస్ట్ వచ్చే ఎర్లీ మార్నింగ్ యూరిన్ని కలెక్ట్ చేయకుండా తర్వాత వచ్చే యూరిన్ని కలెక్ట్ చేయడం. తర్వాత సెకండ్ డే ఫస్ట్ శాంపిల్ని కలెక్ట్ చేయడం అన్నట్టు. డే 2 కలెక్ట్ ద ఎర్లీ మార్నింగ్ యూరిన్ అండ్ ఎగ్జామిన్ ఇన్ ద ల్యాబ్. అది 24 hours యూరిన్ స్పెసిమెన్ అన్నట్టు. ఫస్ట్ డే డు నాట్ కలెక్ట్ ద ఫస్ట్ ఎర్లీ మార్నింగ్. ఫస్ట్ వచ్చే యూరిన్ని కలెక్ట్ చేయొద్దు. తర్వాత వచ్చే యూరిన్ని కంటైనర్లో కలెక్ట్ చేయాలి. తర్వాత సెకండ్ డే ఫస్ట్ మార్నింగ్ ఫస్ట్ వచ్చే యూరిన్ని కలెక్ట్ చేయాలి. తర్వాత యూరిన్ని ఎగ్జామిన్ చేయాలి ల్యాబ్లో. దాన్నే 24 hours యూరిన్ స్పెసిమెన్ అంటారు. ఒకేసారి శాంపిల్ని కలెక్ట్ చేయడం సింగిల్ స్పెసిమెన్. డే టైంలో ఎప్పుడైనా సరే ఒక రోజు మొత్తంలో ఎప్పుడైనా కలెక్ట్ చేసే దాన్ని సింగిల్ స్పెసిమెన్ ఆర్ ర్యాండమ్ యూరిన్ స్పెసిమెన్ అంటారు. 24 hours యూరిన్ స్పెసిమెన్ అన్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ యూరిన్ కాకుండా తర్వాత నెక్స్ట్ సెకండ్ డే ఫస్ట్ యూరిన్ని కలెక్ట్ చేయడాన్ని 24 hours యూరిన్ కలెక్షన్ అంటారు. నెక్స్ట్ అనదర్ టైప్ ఈస్ ఫాస్టింగ్ స్పెసిమెన్. ఫాస్టింగ్ స్పెసిమెన్ అంటే ఏమి తీసుకోకుండా పాలు టీ ఏమైనా ఆహారం అవేవి తీసుకోకుండా యూరిన్ కలెక్ట్ చేయడాన్ని ఫాస్టింగ్ స్పెసిమెన్ అంటారు. నెక్స్ట్ పోస్ట్ లంచ్ ఆర్ పోస్ట్ ప్రాండియల్ స్పెసిమెన్ అంటే ఆఫ్టర్ మీల్ తిన్న తర్వాత కలెక్ట్ చేయడం. తినక ముందు అయితేనేమో ఫాస్టింగ్ స్పెసిమెన్ అంటారు. తిన్న తర్వాత అయితేనేమో పోస్ట్ లంచ్ స్పెసిమెన్ ఆర్ పోస్ట్ ప్రాండియల్ స్పెసిమెన్ అంటారు. ఇవి దేనికోసం యూజ్ చేస్తారు అంటే డయాబెటిక్స్ని ఐడెంటిఫై చేయడం కోసం. షుగర్ టెస్ట్ అంటాం కదా దానికోసం ఈ యూరిన్ని కలెక్ట్ చేస్తారు అన్నట్టు. ఫాస్టింగ్ స్పెసిమెన్ అంటే వితౌట్ ఫుడ్, పోస్ట్ లంచ్ అంటే ఆఫ్టర్ మీల్. ఈ విధంగా డయాబెటిక్స్ని ఐడెంటిఫై చేయడానికి యూరిన్ని కలెక్ట్ చేస్తుంటారు. ఈ విధంగా కలెక్షన్ ఆఫ్ యూరిన్ అండ్ ప్రికాషన్స్. లేబులింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కలెక్ట్ చేసిన తర్వాత. ఎప్పుడు ఏ టైంలో కలెక్ట్ చేసినాము వాళ్ళ నేమ్ ఏంటిది అనేది రికార్డ్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత టైం పడుతుంది, టెస్ట్ చేయడానికి టైం పడుతుంది అన్నప్పుడు ఆ యూరిన్కి ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తాం. యూరిన్ అనేది స్పాయిల్ కాకుండా ఉండడం కోసం వాటికి ఏం కలుపుతాం ప్రిజర్వేటివ్స్ కలుపుతాం. ప్రిజర్వేషన్ ఆఫ్ యూరిన్ దానికోసం టోలిన్, బోరిక్ యాసిడ్, థైమాల్, ఫార్మలిన్, క్లోరోఫామ్, సోడియం కార్బోనేట్ ఇలాంటి రసాయనాలను ఉపయోగించి యూరిన్ అనేది ప్రిజర్వేషన్ చేస్తారు. ఎందుకంటే స్పాయిల్ కాకుండా ఉండడం కోసం. ఎందుకంటే టైం పీరియడ్ పడుతుంది అని అన్నప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేస్తాం. ఇది యూరిన్ అనాలసిస్ యొక్క ఇంట్రొడక్షన్. మళ్ళీ మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ తీసుకున్నప్పుడు మనకు 3 మెథడ్స్లో అనాలసిస్ అనేది జరుగుతుంది. 3 మెథడ్స్లో ఫిజికల్ మెథడ్, కెమికల్ మెథడ్, మైక్రోస్కోపిక్ మెథడ్. మరి యూరిన్ ఫిజికల్ మెథడ్ అని అన్నప్పుడు ఏమొస్తుందంటే యూరిన్ చూడడానికి ఏ విధంగా ఉంది, కలర్ ఏ విధంగా ఉంది, ఆర్డర్, నెక్స్ట్ కన్సిస్టెన్సీ, pH ఏంటి, స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి అనేది. నార్మల్గా ఏ కలర్ ఉంటుంది,
ఒకవేళ డిసీజ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏ కలర్గా ఉంటుంది అనేది తెలుసుకోవడమే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్. మరి కెమికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ అన్నప్పుడు కెమికల్గా ఉన్నప్పుడు అందులో ఉండే ప్రోటీన్స్ ఏంటివి, లేదు అంటే ఏమైనా అంటే బ్లడ్ ఏమన్నా యాడ్ అయిందా, యూరిన్లో బ్లడ్ కలిసిందా అనేది అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాము. అలాంటివి బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ఇలాంటివన్నిటిని కూడా కెమికల్ ఎగ్జామినేషన్ అంటాం. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు అందులో ఉండే క్రిస్టల్స్ ఏంటివి, క్యాస్ట్ ఏంటివి అవన్నీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. అది మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్. ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్లో యూరిన్ ఎనాలసిస్ అని చేస్తారు. ఈ యూరిన్ ఎనాలసిస్ వల్ల మనకేమో తెలుస్తుంది, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ ద వేరియస్ డిసీజెస్ లైక్ డయాబెటిక్స్, హెపటైటిస్ అంటాము, నెక్స్ట్ హెమటూరియా అంటాము, ప్రోటీన్యూరియా, కీటోన్యూరియా అలాంటివి అన్నీ. నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడం కోసం యూరిన్ ఎనాలసిస్ అనేది చేస్తారు. యూరిన్ ఎనాలసిస్ క్యారీడ్ అవుట్ బై ద 3 మెథడ్స్: ఫిజికల్, కెమికల్ అండ్ మైక్రోస్కోపిక్ మెథడ్. కలెక్షన్ ఆఫ్ యూరిన్. మరి కలెక్షన్ ఆఫ్ యూరిన్ అనేది, యూరిన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటిది? యూరిన్ని కలెక్ట్ చేసే కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్ అనేది క్లీన్గా ఉండాలి. నెక్స్ట్ మనం యూరిన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటిది ఫ్రెష్ యూరిన్ని కలెక్ట్ చేసి వెంటనే టెస్ట్ అనేది చేయాలి. ఒకవేళ టైం పడుతుంది అన్నప్పుడు వాటికి ప్రిజర్వేటివ్స్ కలపాలి. రికార్డ్ మెయింటెనెన్స్, లేబులింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ యూరిన్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. టైప్ ఆఫ్ డిసీజ్ని బట్టి మనం ఒక్కో టైంలో శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు మనం తినక ముందు యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసి ఉంటాం, తిన్న తర్వాత కలెక్ట్ చేసి ఉంటాం. తినకముందు అయితే ఫాస్టింగ్ స్పెసిమెన్ అంటాం, తిన్న తర్వాత అయితే పోస్ట్ ప్రాండియల్ ఆర్ పోస్ట్ లంచ్ స్పెసిమెన్ అంటాం. నెక్స్ట్ ర్యాండమ్ స్పెసిమెన్ అంటే ఎట్ ఏ టైమ్ యూరిన్ కలెక్ట్ చేస్తారు డేలో, దాన్ని ఏమంటాం? ర్యాండమ్ ఆర్ సింగిల్ స్పెసిమెన్ అంటాం. 24 hours యూరిన్ స్పెసిమెన్ అని అన్నప్పుడు ఫస్ట్ వచ్చే యూరిన్ కాకుండా ఆఫ్టర్ వార్డ్ యూరిన్ కలెక్ట్ చేస్తాం. సెకండ్ డే ఫస్ట్ యూరిన్ని కలెక్ట్ చేయడమే 24 hours యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం, యూరిన్ కలెక్షన్ అంటాం. ఆ విధంగా డిఫరెంట్ మెథడ్స్లో యూరిన్ని కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మరి ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు. ఏంటివి అవి? టోలిన్, బోరిక్ యాసిడ్, థైమాల్, ఫార్మలిన్, క్లోరోఫామ్ అండ్ సోడియం కార్బోనేట్ ఇలాంటి రసాయనాలను ఉపయోగించి ప్రిజర్వేషన్ అనేది చేస్తూ ఉంటారు. అది యూరిన్ ఎనాలసిస్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ యూరిన్, కలెక్షన్ ఆఫ్ యూరిన్. మీకు క్వశ్చన్ వస్తుంది, డిఫైన్ యూరిన్ ఎనాలసిస్ అంట. 2 marks క్వశ్చన్ వస్తుంది. డిఫైన్ యూరిన్ ఎనాలసిస్ అన్నప్పుడు ఈ 3 points రాయాలన్నట్టు. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ యూరిన్ అనేది కూడా 2 marks వస్తుంది. కలెక్షన్ ఆఫ్ యూరిన్ అన్నప్పుడు ఇది రాయాలి, ప్రిజర్వేటివ్స్ ఆఫ్ యూరిన్ అన్నప్పుడు ఇది రాయాలి. ఈ విధంగా మీకు 3 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 2 marks క్వశ్చన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి. ఇందులో మనకి 3 ఆన్సర్స్ ఉన్నాయి అన్నట్టు. వాట్ ఈజ్ యూరిన్ ఎనాలసిస్, వాట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ యూరిన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ యూరిన్ అనేది 3 questions వస్తుంటాయి అన్నట్టు. వాటికి ఈ విధంగా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. 2 marks క్వశ్చన్. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ అన్నప్పుడు మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అడగొచ్చు, కెమికల్ అడగొచ్చు అన్నట్టు. కెమికల్లో డిఫరెంట్ ఉంటాయి, వాటిని ఇండివిజువల్గా క్వశ్చన్ అనేది వస్తుంది. ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఏంటిది, ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనం ఏమేమి తెలుసుకుంటాము, యూరిన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.